హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి యాక్చువల్గా ఇది కంటెంట్ అయితే కాదు. హెచ్ఎంపివి హ్యూమన్ మెటా ఫీవో వైరస్ దీని గురించి చెప్పబోతున్నాను. చైనాలో ఈ వైరస్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలా వ్యాపిస్తుంది? గతంలో కరోనా వైరస్ మాదిరేనా? ఇలాంటివన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందరికీ నా చిన్న రిక్వెస్ట్, నా వీడియో అనేది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియో అనేది పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, లేదా నా వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వెంటనే జాయిన్ అవ్వండి. నా ప్రతి వీడియో దానిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే, మీ అందరికీ ముందే తెలుసుంటుంది చైనాలో కొత్త వైరస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందని. ఆ వైరస్ పేరే హెచ్ఎంపివి హ్యూమన్ మెటా ఫీవో వైరస్. కానీ ఈ వైరస్ 2001లోనే దాదాపు 24 సంవత్సరాలు ఈ వైరస్ని నెదర్లాండ్లో ఉండే పిల్లలకి కనిపెట్టడం జరిగింది. ఇది మరో కోవిడా? చైనా ప్రభుత్వం ఏమీ ప్రకటించలేదు, అలా అని ఖండించలేదు. ఈ హెచ్ఎంపివి అనేది ప్రమాదకరం కాకపోవచ్చు, అందుకే చైనా నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అక్కడ ఇతర కారణాల వల్ల జనాభా చనిపోతూ ఉండొచ్చు. అక్కడ ఫ్రీ మీడియా లేదు, అక్కడ ప్రభుత్వ అధికార ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం చెప్పింది మాత్రమే ఛానల్స్ ప్రచారం చేస్తాయి. ఎందుకంటే 2019లో మనం కోవిడ్ ఎలా ఉంటుందో చూసే ఉంటాం కదా. కొన్ని వందల మంది చనిపోయారు. యావత్ ప్రపంచం ఎంత నష్టపోయిందో మనం చూసాం. ఆర్థికంగా కూడా ఎంత నష్టం జరిగిందో మనం చూసే ఉంటాం కదా. ప్రజలు అనేది చాలా జాగ్రత్తగా ఉంటారని, హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది సిటిజన్లు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాదేమో అని అంటున్నారు. ఇక కొంతమంది వచ్చేసి ఈ వైరస్ కూడా కోవిడ్ లాగా అన్ని దేశాలకి వ్యాపించవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చైనాలో చలికాలం కాబట్టి, అక్కడ జనాభా కూడా ఎక్కువ కాబట్టి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. బహుశా ఇది కూడా అందులో భాగం కావచ్చు. ఈ వైరస్ విషయంలో అంటున్నారు. ఈ వైరస్ అనేది ఎవరికైనా రావచ్చు. ఎక్కువ శాతం దాదాపు 5 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిపోతూ ఉంటుంది. దీన్ని సాధారణ కోల్డ్గా పరిగణించవచ్చు మనం, లేదా ముసలి వాళ్ళు కావచ్చు, ఆస్తమా పేషెంట్లు కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ముందుగా ఎక్కువ జలుబు వస్తుంది, ముక్కు నుంచి కారుతూ ఉండడం, గొంతులో మంట స్టార్ట్ అవుతుంది, దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోలేకపోవడం. ఈ వైరస్ సిమ్టమ్స్ వచ్చేసి 3 నుంచి 6 రోజుల వరకు ఉంటాయి. సాధారణంగా ఇలాంటి సిమ్టమ్స్ సాధారణ వ్యక్తులు కూడా వస్తాయి. దీనిని హెచ్ఎంపివి అనుకోకండి. మరి ఎక్కువ అనిపిస్తే ఈ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి ఇలాంటి సమయాలలో మనకనేది జలుబు, దగ్గు ఇలాంటి సహజంగానే వస్తుంటాయి. మనం అనేది ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ వింటర్ సీజన్ అయిపోగానే ఈ హెచ్ఎంపివి తగ్గడం జరుగుతుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ భయపడాలా వద్దా? 100% భయపడకూడదు. ఎందుకంటే భయపడడం వల్ల నష్టమే జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందిగా. ఈ వైరస్ సోకిన వాళ్ళు దగ్గినా, తుమ్మినా ఆ తుప్పల ద్వారా స్ప్రెడ్ అవుతుంది, గాలి ద్వారా ఎక్కువ వ్యాపిస్తుంది. కోవిడ్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో అలానే ఈ వైరస్ కూడా మీరు జాగ్రత్త పాటించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా మాస్క్ పెట్టుకోవాలి. కొంతమంది మాస్క్ పెట్టుకోవడానికి ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకోసం కాకపోయినా మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్రెండ్స్ కోసం, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం నువ్వు ఈ మాస్క్ పెట్టుకోవడం మంచిది. మనం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇంటికి వస్తాం కాబట్టి మనం సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది. వీలుంటే శానిటైజర్ వాడుకోండి. మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి. తాజా కూరగాయలు, తాజా ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే మీ హెల్త్ ఇంకా బాగుంటుంది. వ్యాయామం చేయడం ఇలాంటివి. సో ఇలా మీరు జాగ్రత్తగా తీసుకుంటే మీకు ఆ వైరస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈ వైరస్కి ఎటువంటి వ్యాక్సిన్ ప్రస్తుతానికైతే లేదు. జ్వరం వచ్చినప్పుడు జ్వరం టాబ్లెట్, జలుబు వచ్చినప్పుడు జలుబు టాబ్లెట్, చిన్నపిల్లకైతే సిరప్స్ ఇలా వాడితే సరిపోతుంది. ప్రస్తుతానికి మనం భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 2019లో కోవిడ్ ఎలా ఉంటుందో చూస్తుంటాం. దానిలో 2-3 వేవ్స్ కూడా చూస్తుంటాం. మళ్ళీ దాన్ని భరించే శక్తి
ప్రజలకు కానీ దేశానికి కానీ లేదు, జాగ్రత్తలు తీసుకోవడమే. సో ఫ్రెండ్స్, గతంలో ఇలాంటి కేసులు నేను చాలా చూశాను నా కళ్ళతో. అందుకనేసే ప్రజలకు కొద్దిగైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. సో నేను చెప్పిన వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. నా వీడియోగా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, మీ వాసు. సో బీ కేర్ఫుల్.